చికెన్ రోస్ట్ తినాలంటే ఈ ప్లేస్ తర్వాత ఏదైనా. హలో పుంబాస్, ఎప్పుడైనా ఏం తినాలో క్లారిటీ లేకపోతే మేము ఆటోమేటిక్ గా వచ్చే ప్లేస్ సత్యబాబు. ఈ రోజు కూడా అలానే కొండాపూర్ బ్రాంచ్ కి వచ్చేసాం. సింపుల్ అంబియన్స్, బేసిక్ మెనూ, పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదు ఏం ఆర్డర్ చేయాలని. మేము ముగ్గురు వచ్చాం. ఒక చికెన్ పకోడీ, బగారా రైస్ విత్ చికెన్ రోస్ట్ అండ్ కొబ్బరన్నం విత్ చికెన్ ఫ్రై ఆర్డర్ చేసాం. ఫస్ట్ గా చికెన్ పకోడీ ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ అని ఏం చెప్పను. సింపుల్ అండ్ మైల్డ్ ఫ్లేవర్స్ తో ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ ప్రతి బైట్ లో కాజు తగులుతుంటుంది. తినడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరన్నం విత్ చికెన్ ఫ్రై ట్రై చేసాం. కొబ్బరన్నం జనరల్ గా ఇక్కడ చాలా బాగుంటుంది, కానీ ఈ రోజు ఎందుకు అంత సెట్ అవ్వలేదు, కొంచెం డ్రైగా ఉంది. అండ్ చికెన్ ఫ్రై నాకు ఇక్కడ పెద్దగా నచ్చదు, కానీ నా ఫేవరెట్ మాత్రం చికెన్ రోస్ట్. అసలు గాడ్ లెవెల్ స్టఫ్ అంటారు కదా, నాకైతే ఇదే. ఆ మసాలా, రోస్టెడ్ చికెన్ జాయింట్ అండ్ స్పైస్ లెవెల్ కూడా చాలా ఎక్కువ. రైస్ తో కలిపి తింటే మాత్రం అదిరిపోతుంది. ఇక్కడికి వస్తే నా రికమెండేషన్ కొబ్బరన్నం ప్లస్ చికెన్ రోస్ట్, డెడ్లీ కాంబో, డెఫినెట్లీ ట్రై చేయండి. ఓవరాల్ గా సత్యబాబులో ఐటమ్స్ ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పను, కానీ మేము రిపీటెడ్ గా ఎందుకు వస్తామంటే కన్సిస్టెన్సీ కోసం. ఆల్మోస్ట్ ప్రతిసారి సేమ్ టేస్ట్ రిపీట్ అవుతుంది. మెనూ కూడా పెద్దగా ఉండదు, ఏం తిందామని వస్తామో అదే తింటాం, అది లేకపోతే వెళ్ళిపోతాం. ఇంక ఈ స్పైస్ తట్టుకోవడానికి ఆర్గానిక్ క్రీమరీలో ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళాం. అసలు ఐస్ క్రీమ్ కోసం ఇంత క్రౌడ్ ఏంటో నాకు అర్థం కాలేదు. టేస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఏమి అనిపించలే, కానీ రెగ్యులర్ ఐస్ క్రీమ్స్ తో కంపేర్ చేస్తే ఇది సంవాట్ హెల్తియర్ ఆప్షన్, విచ్ ఇస్ డెఫినెట్లీ గ్రేట్. కానీ ప్రైస్ మాత్రం టూ ఎక్స్పెన్సివ్. అసలు ఈ 3 కప్స్ కలిపి ఆల్మోస్ట్ 800 అయింది. 800 పెట్టి మీరైతే ఐస్ క్రీమ్ తింటారా పుంబాస్? కమెంట్స్ లో చెప్పండి. ఓకే, సీ యూ నెక్స్ట్ రివ్యూ. టిల్ దెన్ ఫాలో ది హంగ్రీ పుంబా.